ఉన్నాం, మేము చూసాం. కానీ గొడవ పడ్డప్పుడు బాగ్దోడి జరిగింది సార్, ఈ ఇష్యూ జరిగింది, మేము ఒప్పుకుంటాం దాన్ని. అయితే కొట్టిన వాళ్ళలో అసలైన నేరస్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు దీంట్లో లేరు. పట్టుకొచ్చిన దాంట్లో అసలైన నేరస్తులను వదిలేసిరంట. కక్ష సాధింపు, ఆ పార్టీకి సంబంధం లేకనో ఓటేనోడో వానికి పడనోడో ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రం ఈ అమాయకులని పావులా వాడుతురు, ఇబ్బంది పెడుతున్నాను. వాళ్ళు అడిగే కోరిక, వాళ్ళు చెప్పే మాట ఒకటే, మేము మా భూములు వదలం, మా భూములు చేయం. వాళ్ళు ఇంకో మాట కూడా, ఎక్కడ లోన్ దొరకట్లేదు, మాకు బ్యాంకులలో లోన్ దొరకట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు సార్, దగ్గర కూడా రానియట్లేదు మమ్మల్ని అందరూ భయప్రాంతంలో చేస్తారు. మా భూములు మాకు కావాలి, మాకు కావాలి. అయ్యా భూములు కావాలనుకునేటోళ్ళు, ఈడ ఉండాలనుకునేటోళ్ళు కూడా ఉండరు. లేదు మంచి రేట్, అక్కడ 60-70 లక్షలు, ₹1,00,00,000 నడుస్తుందంట భూమి రేట్. గవర్నమెంట్ వాల్యూ అంతే ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. ఆడ 10-12 లక్షలు 5 లక్షలు ఉంటుంది. దానికి 3 రేట్లు 4 రేట్లు ఇస్తే మా అంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తారేమో. కానీ ₹1,00,00,000 ల్యాండ్ వదిలేసి వీళ్ళు ఇచ్చే 20 లక్షలకు వెళ్ళిపోతారా? వాళ్ళకి కావాల్సి ఉంటే భూమికి భూమి ఇవ్వండి. ఒక రైతుకు ఏమైనా వదులుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, భూమికి భూమి ఇస్తారు, ఇల్లు పోతే ఇల్లు ఇస్తారు, గుడి పోతే గుడి ఇస్తారు. అవసరమైతే నష్టపరిహారం ఇంకైనా కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేసి ఆ తర్వాత ఈ ల్యాండ్ ఇచ్చేస్తారు. కానీ ఇవన్నీ చేయకుండా బెదిరింపులు పాలు చేసి ఇప్పుడున్న సోషల్ జమానా, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో కూడా అధికారం నాకుందని చెప్పేసి అధికార దహం ఇచ్చేసుకొని, అధికారం ఉందనేది ఒకరు, ఈ అధికారాన్ని ఎట్ట తిప్పికొట్టాలని ఇంకోరు, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా రైతుల పట్ల అరాచకం చేస్తున్నారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది. దీన్ని అన్నీ చూసుకొని ఇమీడియట్లీ వాళ్ళ మీద మేము ఆల్రెడీ వాళ్ళకు డీజీపీకి అండ్ సిఎస్కు చీఫ్ సెక్రటరీకి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 10 daysలో వీటికి పూర్తి నివేదిక కావాలి. అప్పటి వరకు ఆ వర్క్